మాథ్యూకి ఎలీనా కుటుంబంతో పర్సనల్గా ఏమైనా సంబంధం ఉందా? ఎవరు మీరు? ఆంటీ, నా పేరు మాథ్యూస్. రాజ్కోట్ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. మ్, మీరు కూర్చోండి. మ్. మాథ్యూ తను హాస్పిటల్లో ఏ విషయం చెప్పలేదని నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎల్టీసీకి వెళ్ళాలని మాత్రం చెప్పింది. మ్, తను మీతో చెప్పిందనే నేను అనుకున్నాను. మీరు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఎలీనా మాట్లాడడం లేదా? నాకు తను కాల్ చేసి చెప్పాలంటే నెల పైనే అయిపోయింది. ఎలీనాకి ఏమైనా సమస్య ఉందా? అది నేను ఏమని చెప్పాలి? ఈసారి తనిక్కడికొచ్చినప్పుడు చాలా మూడీగా ఉంది. ఆ తర్వాత ఒకరోజు మా పాతింటికి వెళ్ళింది. ఆ తర్వాత తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పూర్వీకులింటికా? మీరు ఎలీనా కజినే కదా? ఎలీనా గురించి ఏ విషయమూ తెలియలేదని వాళ్ళమ్మ నాతో చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఎలీనా ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాక తనలో ఏదో మార్పు వచ్చినట్టుగా నాకు తెలిసింది. అసలు ఇక్కడ తనకేమైంది? ఎందుకని ఈ ఇంటిని మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నారు? ఇది మా పూర్వీకుల ఇల్లు సార్. మా బామ్మున్నప్పుడు మేమందరం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆవిడ ఒంటరిగానే ఉండేవాళ్ళు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు కనిపించలేదు. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు. ఎలీనా గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. సరే, మీరు వెళ్ళొచ్చు. నేను నిన్న ఈ ఏరియాలో చూడలేదే. తీసుకో. హే, నీకు అసలు ఏమైంది? నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఫోన్ చేసినా కూడా నువ్వు పిక్ చేయడం లేదు. అట్లీస్ట్ నువ్వేనా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. అసలు నీకు ఏమైంది చెప్పు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అన్నిటినీ పోగొట్టుకున్నాను. నువ్వు ఇంకా మా అమ్మ అందరినీ. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. నువ్వు చెప్పింది నాకు అసలేం అర్థం కాలేదు ఎలీనా. ఇదంతా ఎందుకు నాకు కట్టుకథలా అనిపిస్తోంది. నీ మైండ్ ఇప్పుడు ఎంతో డిస్టర్బ్డ్గా ఉంది. కావాలంటే మనం సైకాట్రిస్ట్ని వెళ్ళి కలుద్దామా? నాకు పీరియడ్స్ రానే లేదు. ఇప్పుడు కూడా ఇదంతా వట్టి కథే అంటావా?
నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? నేను అబార్షన్ చేయించుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇక పైన ఇది కంటిన్యూ అవ్వకూడదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. సార్, లాల్గుడి హాస్పిటల్లో వర్క్ చేసే ఎలీనే అనే అమ్మాయి ఐమ్ దేర్. తను కనిపించకుండా పోయింది కదా? ఎస్. ఇంతకన్నా ఇంకేదైనా ఉందా? సార్, రేణుకా మేడం చెప్పిన యూరోపియన్ కాన్స్పరెన్సీలో ఒక మత గ్రూప్కి చెందిన ప్రెజెన్స్ గురించి చెప్పారు. తర్వాత మీరు చెప్పిన విశాఖపట్నం కనెక్షన్, అలాగే నేను జరిపిన ఫీల్డ్ విజిట్లోనూ నాకు అదే కన్క్లూషనే దొరికింది. అయితే ఏంటి? నేను ఆ మిస్ అయిన అమ్మాయి ఎలినా వాళ్ళ ఊరికి వెళ్ళాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.